ఆ హౌసింగ్ కాలనీ ద్వారా వస్తున్నాయి. 2160 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ ని నేను 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి హౌసింగ్ మంత్రిగా సుమారు 112 ఎకరాలు ఈ గుడికి పైసలు కట్టించి అందులో సగం 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టడానికి, సగం హౌసింగ్ ప్లాట్లు ఇవ్వడానికి నేనే ఏర్పాటు చేసిన విషయం మీకు మనం చేస్తున్నాను. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో హుజూర్ నగర్ కి వచ్చిన మంత్రి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రతి 6 నెలలకోసారి ఈ పనులు పూర్తి చేస్తాం తప్పుడు మాటలు, దోఖా మాటలు మాట్లాడేది. ఇక ఎవరెవరో మీకు చెప్పనవసరం లేదు. గతంలోనే 2014లోనే నేనే 75-80% పనులు పూర్తి చేస్తే వాళ్ళు 20-25% పనులు పూర్తి చేయడానికి వాళ్ళు 10 ఏళ్లు చాలలే. మళ్లీ నేను ఎమ్మెల్యే మంత్రి అయినాకనే 75 కోట్లు మంజూరు చేయించి పనులు మొదలుపెట్టినాం. అక్టోబర్ నవంబర్ లోపు ఈ 2160 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి చేసి హుజూర్ నగర్ పట్టణంలో ఇళ్లు లేని వారికి ప్రతి ఒక్కరికి కేటాయింపు చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఈ ఫ్లాట్స్ కి బెనిఫిషరీస్ ఎంపిక ప్రక్రియ మీరు ఇంకొక 4 రోజుల్లో మొదలు పెట్టండి. ఆ ఫ్లాట్స్ పూర్తి అయ్యేసరికి ఈ బెనిఫిషరీస్ కూడా లిస్టు తయారు కావాలి. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదు. నేను చాలా స్ట్రిక్ట్ గా మనం చేస్తున్నా. పారదర్శకంగా ఇళ్లు లేని వారికి ఇళ్లు కేటాయింపబడతాయని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు వస్తుంటే ఏదైతే రింగ్ రోడ్ చూసిండ్రో అది కూడా గతంలో నేనే నిర్మాణం చేయించిన. హైదరాబాద్ దాటి తెలంగాణ రాష్ట్రంలో రెండో రింగ్ రోడ్ ఇది. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ లో కొంత భాగం మిగిలిపోతే 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు మేము వచ్చి ఆ మిగిలిపోయిన రింగ్ రోడ్ కూడా పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా హుజూర్ నగర్ పట్టణంలో మిగిలిపోయిన మెయిన్ రోడ్డు కూడా పనులు ప్రారంభించాం. మరి మంచి క్వాలిటీతో పనులు పూర్తి చేయాలని చెప్పి ఇంజనీర్లకి, కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. హుజూర్ నగర్ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ కి అవసరం ఉన్న సిటీ స్కాన్ మిషను, ఇతర సామాగ్రి కూడా మేము మంజూరు చేయించిన విషయం నేను మనం చేస్తున్నాం. హుజూర్ నగర్ లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజు అప్గ్రేడేషన్ కోసం కూడా కృషి చేయడం జరుగుతుంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో వీలైనంత వరకు అందుబాటులో జలవనరులు ఉపయోగించాలని, పాత లిఫ్ట్ ఇరిగేషన్ ని సామర్థ్యం పూర్తిగా ఉండేటట్టుగా రిపేర్లు చేయడం, కొత్త లిఫ్ట్ మంజూరు ప్రక్రియ కూడా చేస్తున్న విషయం మీకు తెలుసు. అదేవిధంగా ఆర్ఎన్పి డిపార్ట్మెంట్ ద్వారా, పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి రోడ్డు కొత్త డాంబర్ రోడ్ వేసే ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ మనం చేస్తున్నాం. కరెంటు విషయంలో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్న విషయం కూడా మేము మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.